పిలిచినా దేనికి పిలిచినా బిడ్డని ఒక్కదాన్ని పంపిస్తాడు కానీ ఆయన అస్సలు రాడే. ఇక ఎప్పుడు చూసినా అదే పని ఉంది ఇదే అంటాడు. ఇంకా చూడాలి, ఒకసారి వచ్చినాక మాట్లాడాలి అల్లునితోని. ఏ అట్లేం లేదు పెద్దమ్మ అమ్మ, ఇక ఆయనకి నిజంగానే బాగా పని ఉంటుంది. ఆయన ఎప్పుడు మిమ్మల్ని గుర్తు చేస్తుంటాడు తెలుసా. మా పెద్దత్త మా చిన్నత్త బాగా రోజుల ఇంటికి రాలేరు, వాళ్ళ దగ్గర ఒకసారి పోయి కలవాలి, ఈ పని వల్ల అసలు కలుసుడు అయితలేదు అని అంటుండు. అగో మూడు పుటానీలు మంచి చేరేరు కదా, మంచి గుసురు కదా, ఇక వీళ్ళకి ఏం పని, ఇక నా మీద కూర్చొని ముచ్చట పెట్టుడే పని ఉంటుంది. ఏం మాట్లాడుకుంటూ రోజు సాటుకుండి మంచి కింద మాగు. ఏ నా మైనలోనికి మొత్తం అంతా మా పోలికలనే. అసలు వాళ్ళ అమ్మ వాళ్ళ సైడు వాళ్ళ అవ్వగారి సైడ్ అస్సలు వానికి ఏం పోలికలు రాలేవు. వాని గుణం మంచిది, వాని అవ్వలా కాదు. చూసి రాయి కదా దీని మాటలు. నా కొడుకు గుణం అంట వీళ్ళలాకుందంట, నాలాగా అస్సలు లేదంట. అదేనే అక్క, అల్లుడు బంగారమే, అందుకే కదా నా బిడ్డనిచ్చి పెళ్లి చేసింది. ఇక మా వదినే అక్కడిక్కడ ముఖం వంకర తింకర పెట్టుకొని ఏదో ఏదో ఒరుతుంటది కానీ మా అన్న మా అల్లుడు ముఖం చూసి వాళ్ళు బంగారం కాబట్టి నేను చేతిలో పెట్టిన, లేకపోతే మా వదిన ముఖానికి చూసి నేను అస్సలు పెట్టేదాన్ని కాదు. చూసి రాయిది దీని సంగతి చెప్తా నాగు. దీనికి ఒకసారి వీళ్ళంతా పోయినాక ఇంటికి పోయి దీన్ని భర్త నాగు నాకు తమ్ముంతో చెప్పించి, నా ముఖం అంట వంకర తింకర ఉంటుందంట, దీని ముఖం ఎట్లా పాడింది ఒకసారి చూసింది ఇది అద్దంలా. అదేం సౌండే, భూకంపం వచ్చినట్టుంది సౌండ్. అవునే అక్క, అది ఏం సౌండే, ఎవడే గంత గట్టిగా విత్తినోడు. మా అత్త ఇట్లా ఏమైనా విత్తిందా ఏంది? నీ అవ్వ విత్తుతే అసలు భూకంపం వచ్చినట్టే విత్తుతుంది, ఆమెనే అయి ఉంటుంది. నీ అవ్వ గిదేంద్ర నాయన పిత్తుల సౌండ్కి వీళ్ళకి గెలిచేటట్టున్నా, నేను ఇక్కడ సాటుకి వింటున్నా వీళ్ళ ముచ్చట్లని. సపోర్ట్ చేయక పోతా లోపలికి. ఆగో ఏ దొబ్బిడి, ఏడుకోతున్నావే, ఇక్కడ రా. నీ అవ్వ ఇది చూసిందా దయ్యం? రా ఇక్కడ రా. ఏంది వదినే పిలిచినావు ఏంది? నీకు కొంచెమన్నా సిగ్గుందానే? గదేంది ఇక సౌండ్ ఏంది? అయ్యో వదినే, పొద్దున్నే లేచంగానే నాకు గట్లనే ఎప్పు గడపంతా గ్యాస్ గ్యాస్ ఉంటది. ఇక ఏం చేద్దాం, ఏజ్ అవుతుంది కదా, గట్లనే అవుతుంది అంతా. ఇంకా అదే గట్ల పోతున్నా గట్ల వచ్చింది, ఏం చేస్తా మన చేతులు ఉంటదా? అది ఏజ్ అవుతుంటే కాదే, ఇంకా తిండి తక్కువ చేసుకోవే కదా, పందిలాగా తినుకుంటా ఉంటే గట్లనే అవుతుంది గ్యాస్ అన్నీ. నేను ఎక్కడ ఎక్కువ తింటాను, కొంచెం గింతంతనే తింటాను. అడుగు నీ బిడ్డని అడుగు, నేను కొంచెం గింత ముద్ద